హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ is ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తాను అనమాట. అది వచ్చేసి మనకి చైన్ డ్రైవ్స్ అనమాట. సో చైన్ డ్రైవ్స్ అంటే ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ చైన్ డ్రైవ్స్ ఏంటి, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటో మనకి ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి, స్కిప్ చేయకుండా చూడండి. సో చైన్ డ్రైవ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ that uses chains to transfer power from one place to another place. సో చైన్ డ్రైవ్లు ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పవర్ ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అండ్ యూస్ టు ఏ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్లో ఈ చైన్ డ్రైవ్స్ అని యూజ్ చేస్తారనమాట. అందులో ఫస్ట్ వచ్చేసి బైసికిల్స్ అండ్ మోటార్ సైకిల్స్, తర్వాత ఆటోమొబైల్స్, ఇండస్ట్రియల్ మిషనరీ, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, కన్వేయర్స్ అండ్ హాయిస్టిస్ అండ్ క్రెయిన్స్. ఇవి అప్లికేషన్స్ అనమాట, చైన్ డ్రైవ్ అప్లికేషన్స్. సో చైన్ డ్రైవ్ సంబంధించి చైన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. ఇది ఎగ్జాంపుల్ సైకిల్ చైన్ అనుకోండి. సో ఇక్కడ ఇన్పుట్ టు డ్రైవింగ్, ఇది వచ్చేసి అవుట్పుట్ డ్రివెన్. సో ఇది డ్రైవ్ చేయబడితే ఇది డ్రివెన్ చేయబడుతుంది అనమాట. ఇది వచ్చేసి మోషన్ అనమాట, రైట్ టు లెఫ్ట్ అనమాట. ఇక్కడ నో ఫోర్స్ ట్రాన్స్మిషన్ అండర్ కంప్రెషన్ పుషింగ్. సో ఇక్కడ ఫోర్స్ అనేది పుష్ చేస్తుంది, ఇక్కడ అనేది ఫోర్స్ ఈజ్ ట్రాన్స్ఫర్ అండర్ ద టెన్షన్ ఆఫ్ పుల్లింగ్. పుల్ చేయడం ద్వారా ఏంటంటే ఫోర్స్ వస్తుందన్నమాట. సో చైన్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి చైన్ డ్రైవ్ ఆర్ టిపికల్లీ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ పవర్ బిట్వీన్ టూ రొటేటింగ్ షాఫ్ట్. సో ఇక్కడ ఒక షాఫ్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఒక షాఫ్ట్ ఉంటుందన్నమాట. ఈ రెండు షాఫ్ట్ల మధ్యలో పవర్ ప్రొడ్యూస్ చేయాలంటే చైన్ అనేది ఇక్కడ డ్రైవ్గా వర్క్ చేస్తుంది అనమాట. బట్ ద చైన్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ పవర్ బిట్వీన్ షాఫ్ట్ దట్ ఆర్ నాట్ రొటేటింగ్. సో రొటేటింగ్ అవ్వకపోయే ప్రాసెస్లో కూడా యూజ్ చేయాలంటే ఇబ్బంది. సో బిట్వీన్ షాఫ్ట్ దట్ ఆర్ రొటేటింగ్ అట్ ద డిఫరెంట్ స్పీడ్స్. సో రెండు షాఫ్ట్స్ కూడా డిఫరెంట్ స్పీడ్స్ రొటేట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో చైన్ డ్రైవ్ కన్సిస్ట్ ఆఫ్ 3 మెయిన్ కాంపోనెంట్స్. సో చైన్కి ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ 3 కాంపోనెంట్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చైన్స్, సెకండ్ వచ్చేసి స్ప్రోకెట్స్, తర్వాత థర్డ్ వచ్చేసి గర్డ్స్ అనమాట. సో ఈ 3 కాంపోనెంట్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి చూసినట్టు, ఫస్ట్ కాంపోనెంట్ చైన్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ లింక్. సో చైన్స్ ఏంటంటే ఒక లింక్ ఇంకో లింక్ కనెక్ట్ చేయబడింది అనమాట. The links are typically made of metal, but they can also be made of plastic or other metal. ప్లాస్టిక్తో చేస్తారు, వేరే మెటల్తో చేస్తారు, కానీ ఇక మెటల్ అనేది ఎక్కువ ఇచ్చేస్తారు అనమాట. చైన్ కెన్ బి సింగిల్ స్టాండర్డ్ ఆర్ మల్టీ స్టాండర్డ్. మల్టిపుల్ స్టాండర్డ్ చైన్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ మోర్ డ్యూరబుల్ దాన్ సింగిల్ స్టాండర్డ్ చైన్స్. సో సింగిల్ స్టాండర్డ్గా ఉండొచ్చు, మల్టిపుల్గా ఉండొచ్చు, కానీ మల్టిపుల్ చైన్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అది డ్యూరబుల్గా యూజ్ చేయొచ్చు సింగిల్ స్ట్రాంగ్ చైన్ కంటే కూడా. సో నెక్స్ట్ వచ్చేసి స్ప్రోకెట్స్ ఆర్ టూత్డ్ వీల్స్ దట్ ఆర్ చైన్ ఎంగేజ్ విత్ టు ట్రాన్స్ఫర్ పవర్. సో ఇవేంటంటే టూత్ వీల్ మీద ఉంటుందన్నమాట. ఇది చైన్ ఎంగేజ్ చేయడానికి ట్రాన్స్మిట్ పవర్ యూజ్ చేస్తుందన్నమాట. స్ప్రోకెట్స్ కెన్ బి మేడ్ ఆఫ్ ఎ వెరైటీ ఆఫ్ మెటీరియల్ ఇంక్లూడింగ్ మెటల్, ప్లాస్టిక్ అండ్ వుడ్. ఇవి 3తో కలిపి యూజ్ చేస్తారన్నమాట. ఆ స్ప్రోకెట్స్ కెన్ బి సింగిల్ రో ఆర్ డ్యూరబుల్ డబుల్ రో. సో సింగిల్గా ఉంటుంది లేదా డబుల్గా ఉంటుంది అనమాట. డబుల్ రో స్పోకెట్స్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ సింగిల్ రో స్పోక్స్, బట్ దే కెన్ ట్రాన్స్మిట్ పవర్. సో ఇక సింగిల్ అయినా సరే, డబుల్ అయినా సరే, సింగిల్ కూడా వర్క్ చేస్తుంది, డబుల్ కూడా చేస్తుంది, కానీ డబుల్ ఏదైతే మోర్ ఎఫిషియెంట్ అనమాట సింగిల్ దానికంటే. నెక్స్ట్ వచ్చేసి గర్డ్స్ అనమాట. గర్డ్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ది చైన్ అండ్ స్పోక్ ఫ్రమ్ డస్ట్ అండ్ అదర్ కంటైన్మెంట్స్. ఇక్కడ ఏదైతే చైన్ స్పోక్స్ ఏవైతే ఉన్నాయో డస్ట్ నుంచి ఇది సపోర్టింగ్ ఇస్తుంది అన్నమాట. గర్డ్స్ ఆర్ యూజ్డ్ టు ప్రివెంట్ పీపుల్ ఫ్రమ్ గెటింగ్ కాట్ ఇన్ ద చైన్లో ఎటువంటి డ్యామేజ్లు అవ్వకుండా ఇది గర్డ్ అనేది సేవ్ చేస్తుంది అన్నమాట. సో ఇవి చైన్ డ్రైవ్ కన్సిస్ట్ ఆఫ్ 3 మెయిన్ కాంపోనెంట్స్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ చైన్ డ్రైవ్స్ అనమాట. సో ఇక్కడ అడ్వాంటేజ్లో ఫస్ట్ చైన్ డ్రైవ్స్ ఆర్ వెరీ ఎఫిషియంట్ అండ్ విత్ ఎఫిషియన్సీ ఆఫ్ ఓవర్ 98% పాసిబుల్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డ్యూరబుల్ అండ్ కెన్ విత్ స్టాండ్ హై లోడ్స్. సో ఇక్కడ బెల్ట్ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో విత్ స్టాండ్ అంటే హై లోడ్స్ రెండు విధాలు యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ చైన్ డ్రైవ్స్ కెన్ బి యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ పవర్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్. సో ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కానీ ఈ చైన్ డ్రైవ్స్ అనేది యూజ్ చేయొచ్చు.
చైన్ డ్రైవ్స్ ఆర్ రిలేటివ్లీ ఇన్ఎక్స్పెన్సివ్. ఇవి ఏదైతే కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో చైన్ డ్రైవ్స్ కాస్ట్ తక్కువ కాబట్టి యూస్ చేయొచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ చైన్ డ్రైవ్స్. చైన్ డ్రైవ్స్ కెన్ బి నాయిస్. ఇవి నాయిస్ వస్తుందన్నమాట. చైన్ డ్రైవ్స్ రిక్వైర్ రెగ్యులర్ మెయింటెనెన్స్ సచ్ యాజ్ లూబ్రికేట్ అండ్ టెన్షనింగ్. చైన్ డ్రైవ్స్కి ఎక్కువ రెగ్యులర్ చెకప్ చేయాలన్నమాట. లూబ్రికేషన్ చేయాలి, దాంతోపాటు టెన్షనింగ్ ఎలా ఉందో చూసుకోవాలి. థర్డ్ వన్ వచ్చి చైన్ డ్రైవ్ కెన్ బి డేంజరస్ ఇఫ్ ద నాట్ ప్రాపర్లీ గర్డెడ్. అంటే చైన్ డ్రైవ్ అనేది చాలా డేంజర్ అనమాట, ఒకవేళ ప్రాపర్గా దాంట్లో ఫిక్స్ చేయకపోతే. సో ఇవి మనకి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ చైన్ డ్రైవ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ చైన్ డ్రైవ్స్. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ చైన్ డ్రైవ్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి రోలర్ చైన్ డ్రైవ్స్ ఆర్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ చైన్ డ్రైవ్స్. దే యూజ్ రోలర్ బేరింగ్స్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ అండ్ ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ. అంటే ఇది రోల్ చైన్ డ్రైవ్ అనమాట. ఇవన్నీ రోల్స్ అనమాట. ఇవి రొటేట్ అవ్వడానికి దీంట్లో బేరింగ్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడానికి, అంటే ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ. అంటే ఒకవేళ దీంట్లో బేరింగ్స్ లేవు ఉండే ఒక స్టక్ అయిపోతుంది అనమాట, ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఈ రెండింటి మధ్య ఫ్రిక్షన్ ఏర్పడితే అది మూవ్ అవ్వదు. సో అటువంటి వాళ్ళ కోసం ఏం చేస్తారంటే ఈ రోలర్ చైన్లో బేరింగ్స్ యూజ్ చేస్తారనమాట. ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేస్తారు, దాని యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తారనమాట. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ రోలర్ చైన్ డ్రైవ్ అనమాట. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్లో ఏ విధంగా యూజ్ చేస్తారంటే చైన్ డ్రైవ్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ పవర్ ఇన్ వైడ్ వెరైటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ సచ్ యాజ్ ఎక్స్కావేటర్స్ అండ్ బుల్డోజర్స్ అండ్ క్రేన్స్. సో ఇవి దీనికి సంబంధించి 5 అన్నీ కూడా మనకి అప్లికేషన్స్ ఆఫ్ చైన్ డ్రైవ్స్ అనమాట. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్లో తీసుకొస్తాను. అంతవరకు బాయ్ అండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఉంటాను.